ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఎనికేపాడులో జరిగిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన జనజాగృతి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్ వీరరాఘవయ్య 15 రోజుల కింద ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై అధిక రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చునని, ఈ పథకం అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పథకాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2 లక్షల విలువైన 3 kW సోలార్ ప్యానెల్ను 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. రాయితీ మినహా మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంక్ రుణంగా పొందవచ్చునన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా సౌర విద్యుత్ను పొందవచ్చునని వివరించారు. 3 kV వ్యవస్థ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చునని, మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్ను గ్రిడ్కు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందొచ్చునని, ఈ విధంగా గత 2 నెలల్లో లబ్ధిదారులకు 33 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు దాదాపు 60,000 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. స్వయం సహాయక సంఘ మహిళలు కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్నారు. సౌరశక్తి ద్వారా కాలుష్యం లేని పర్యావరణ హిత ఇంధనాన్ని పొందవచ్చునని, పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1గా నిలపడంలో, పునరుత్పాదక ఇంధనం రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులేయటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఏ మురళీమోహన్, డిఆర్డీఏ పీడీకే శ్రీనివాసరావు, నోడల్ అధికారి ఎం భాస్కర్, సర్పంచ్ ఆర్ పూర్ణచంద్రరావు, వైస్ సర్పంచ్ టీవీవీ ఎస్ ప్రసాద్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.